పవన్ కళ్యాణ్ గారు 2029లో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాగలరా? పవన్ కళ్యాణ్ గారు అన్న చిరంజీవి అడుగుజాడలో నడుస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు అసలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాగలరు? ఆయన చిరకాల స్వప్నం అనేది నెరవేరనుందా? ఆయన అన్నగారు ఏ విధంగా అయితే కలలు కంటూ ప్రజారాజ్యం పార్టీ పెట్టడం జరిగిందో ఆ విధంగా జనసేన అంటూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవి పొంది ఉన్నారు. ఆ విధంగానే ఇప్పుడు ముఖ్యమంత్రి కాగలరా అనే ఈ ప్రశ్నకు సమాధానంగా నేను ఈ విశ్లేషణ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విశ్లేషణ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లో జనసేన కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, ప్రతి ఒక్కరికి కూడా ఈ విశ్లేషణ చాలా ఆసక్తికరంగా ఉండనుంది. మీరు కొంచెం ఈ విశ్లేషణలో కొన్ని అంశాలు నేను చెప్పేటప్పుడు ఏదైతే జన సైనికులు ఉన్నారో దాన్ని అన్యదా భావించరాదని కోరుతున్నాను. నేను పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కేవలం ఒక విశ్లేషణ మాత్రమే మేము ముందు పెడుతున్నాను. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాగలరు అన్న చిరంజీవి ఏదైతే ప్రజారాజ్యం పార్టీ స్థాపించారో ఆ పార్టీకి సంబంధించి పూర్తి విశ్లేషణ, జనసేన పార్టీకి ఏ విధమైన ఓట్ బ్యాంక్ ఉంది, ఏ విధంగా గెలుపు సాధించింది అనే విశ్లేషణ, ఈ రెండు అంశాలు మొదట మీ ముందు పెడుతూ మొట్టమొదట ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి అడుగుజాడల్లో నడుస్తున్నారు అని నేను ఎందుకు అంటున్నానంటే 2014లో ఎక్కడా పోటీ చేయలేదు, 2019లో పోటీ చేసి ఘోర పరాజయం చెందారు, కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటే గెలిచారు. తర్వాత 2024లో 100కు 100% రిజల్ట్ అనేది పవన్ కళ్యాణ్ గారి సొంతమైంది. అటు 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు, ఈ రెండు అంశాల్లో కూడా అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు 100% రిజల్ట్ ఉన్న మొట్టమొదటి పార్టీ జనసేన పార్టీ. అయితే ఇదే ఏదైతే విన్నింగ్ స్ట్రాటజీ, విన్నింగ్ పర్సంటేజ్ ఉందో అది 2029లో కూడా కొనసాగుతుందా అంటే రాజకీయాల్లో మనం ఏది చెప్పలేము. అటు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. ఈ రోజు మహాకూటమిగా ఉన్న తెదేపా, జనసేన, బీజేపీ రేపటి రోజు ఉంటారా ఉండరా అని కూడా చెప్పలేము, లేదా కొత్త వారు చేరొచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మొట్టమొదటి విశ్లేషణ, పవన్ కళ్యాణ్ గారు అన్న అడుగుజాడల్లో నడుస్తున్నారు అని నేను ఎందుకు అన్నాను, ఏ మూలంగా ఆ మాట 100% పవన్ కళ్యాణ్ గారికి సెట్ అవుతుంది. మీరు గమనిస్తే చిరంజీవి గారు కూడా జనసేన ఏదైతే ఉందో అది ప్రజారాజ్యం లాంటిదే అని, ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది అని చెప్పి కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మొట్టమొదటి విశ్లేషణ ఏదైతే ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు ఏ విధంగా అయితే పార్టీని విలీనం చేశారో, ఏ విధంగా అయితే వారు గెలుపు సాధించారో, పోటీ చేశారో అన్ని అంశాలు మీ ముందు వివరిస్తాను. మొట్టమొదట ఏదైతే చిరంజీవి గారు పార్టీ స్థాపించింది 2008లో, చిరంజీవి గారికి ఇప్పుడు 69 సంవత్సరాల వయసు ఉంటుంది. సామాజిక న్యాయం అనే అంశంతో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం జరిగింది. పార్టీ సింబల్ వచ్చేసి ఎన్నికలకు వెళ్ళింది, అది రైల్ ఇంజన్. మరియు ఈ ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి ఏదైతే జెండా ఉందో అది గ్రీన్ మరియు తెలుపు రంగులో ఉండేది. అందులో ఉదయించే పార్టీకి సంబంధించి ఏదైతే దేవేంద్ర గౌడ్ గారు తన నవ తెలంగాణ ప్రజా పార్టీ అనే పార్టీ ఉంటే, దేవేంద్ర గౌడ్ గారు మీ అందరికి తెలిసిందే, ఆయన మాజీ హోంమంత్రిగా చేశారు తెదేపా ప్రభుత్వంలో. ఆయన్ని తెదేపా పార్టీ వ్యక్తిగా గుర్తిస్తారు. చంద్రబాబు నాయుడు గారికి నెంబర్ 2గా ఆయన ఉండేవారు. అయితే దేవేంద్ర గౌడ్ గారు ఆయన పార్టీని విలీనం చేయడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి గారు 2008లో పార్టీ స్థాపించిన చిరంజీవి గారు 2009లో వెంటనే ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. మీకు తెలుసు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే చిరంజీవి గారు 294 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 18 ఎమ్మెల్యే సీట్లు చిరంజీవి గారు గెలవడం జరిగింది. అంటే ఏదైతే చిరంజీవి గారు 2 చోట్ల పోటీ చేశారో అందులో పాలకొల్లు ఒకటి, తిరుపతి ఒకటి. తిరుపతి నుంచి చిరంజీవి గారు గెలుపొందడం జరిగింది. పాలకొల్లు తన సొంత నియోజకవర్గం ఏదైతే ఉందో, పుట్టి పెరిగింది ఆ పాలకొల్లులో ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే చిరంజీవి గారు గెలిచిన 18 సీట్లు ఒకసారి చూసుకుంటే, నిర్మల్ ఇది తెలంగాణకు చెందింది, అలిమేటి మహేశ్వర్ రెడ్డి, బాలకొండ ఇది అనిల్ కుమార్ ఎరవర్తి ఇది తెలంగాణకు చెందింది. దాని తర్వాత 16 సీట్లు భీమిలిలో ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గాజువాకలో చింతలపూడి వెంకటరామయ్య, అనకాపల్లిలో గంటా శ్రీనివాసరావు, పెందుర్తిలో రమేష్ బాబు గారు, పిఠాపురంలో వంగా గీత. ఇప్పుడు వంగా గీత గారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయడం జరిగిందో అదే వంగా గీత గారు అప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. చూడండి రాజకీయాల్లో ఈక్వేషన్స్ అనేవి ఎలా ఉంటాయో. మరి ఈ వంగా గీత గారు 2024లో ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత కాకినాడ రూరల్ నుంచేమో కన్నబాబు గారు, పెద్దపురం నుంచేమో గాంధీమోహన్ గారు, కొత్తపేట నుంచి సత్యేంద్ర గారు, మరియు తాడేపల్లిగూడెం నుంచి వెంకట మధుసూదనరావు గారు, విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, విజయవాడ ఈస్ట్ నుంచి
యలమంచిలి రవి గారు, గిద్దలూరు నుంచి వెంకట రాంబాబు గారు, నెల్లూరు నుంచి శ్రీధర కృష్ణారెడ్డి గారు, ఆళ్లగడ్డ నుంచి శోభానాగిరెడ్డి గారు, బనగానపల్లి నుంచి కాటసాని రామిరెడ్డి గారు, తిరుపతి నుంచి కొరంజల చిరంజీవి గారు. ఈ 18 ఎమ్మెల్యే సీట్లు చిరంజీవి గారు గెలవడం జరిగింది. అంటే అప్పుడు వైఎస్ఆర్ చరిష్మా అనేది ఎలా ఉండేదో మీ అందరికీ తెలిసిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత పోటాపోటీ ఇస్తూ తను రెండోసారి ముఖ్యమంత్రి 2004 తర్వాత 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఆయన గెలుపు దండోరా మోగించారు. ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత చాలా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది అనుకున్నారు. కానీ వైఎస్ఆర్ ఏదైతే ఆయన సంక్షేమ పథకాలు ఉన్నాయో, ఆయన రాజకీయ స్ట్రాటజీలు ఉన్నాయో దానితోనే ఆయన గెలవడం జరిగింది. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు, చిరంజీవి అనే వ్యక్తిని మనం పార్టీలో కలుపుకోవాలి, ఆ పార్టీ మనకు మర్జ్ అయితే చాలా లాభం జరుగుతుంది అని చెప్పి పొలిటికల్ గా ఆలోచించిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించిన తర్వాత చిరంజీవి గారు చాలా సార్లు వార్తల్లో ప్రకటించడం జరిగింది, నేను కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని మర్జ్ చేయను, ఇది జరగదు, అసంభవం అన్నారు. అదే చిరంజీవి గారు తన పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో మర్జ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మర్జ్ చేయడం జరిగిందో వారికి రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చి ఆయన్ని కేంద్ర మంత్రిగా, ఇండిపెండెంట్ చార్జ్ యూనియన్ మినిస్టర్ గా చేయడం జరిగింది. అయితే ఒకసారి చిరంజీవి గారికి వచ్చిన ఓట్ పర్సంటేజ్ అనేది మనం చూసుకుంటే 2009లో 16.3% ఓట్ పర్సంటేజ్ వచ్చింది. అయితే 6 ఫిబ్రవరి 2011 ఆయన పార్టీని విలీనం చేయడం జరిగింది. 2012 నుంచి 18 దాకా వారు 6 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అయితే 2012 నుంచి 2014 వరకు వారు టూరిజం మినిస్టర్ గా ఉన్నారు. దాని తర్వాత వారు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడం జరిగింది, అది మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు దాని తర్వాత జనసేన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా అంటే కాంగ్రెస్ పార్టీని చాలా స్ట్రాంగ్ గా, సివియర్ గా క్రిటిసైజ్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు ముందున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా అంత పవర్ఫుల్ లీడర్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద విమర్శ చేయాలంటే చాలా పెద్ద స్థాయి ఉండాలి, రాజకీయ అనుభవం ఉండాల్సింది. అలాంటి సందర్భాన ఏదైతే ప్రజారాజ్యానికి సంబంధించి ఏదైతే యూత్ క్యాడర్ కి అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భాన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా అతను మాటలు తీవ్రంగా విమర్శించడం జరిగింది. అయితే దాని తర్వాత ఆయన పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని కాంగ్రెస్ లో విలీనం చేయడంపై పూర్తిగా విభేదించి తన పార్టీ ఏదైతే 2014 మార్చి 14న జనసేన పార్టీ అని అతడు కొత్త పార్టీని పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పార్టీ సింబల్ వచ్చేసి చాయ్ గ్లాస్ ఇవ్వడం జరిగింది. ఆ పార్టీ ఫ్లాగ్ లో రెడ్ కలర్, వైట్ కలర్ మరియు అంటే 6 కోణాలు ఉన్న ఒక సింబల్ ఉంటుంది. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఎలక్షన్స్ పోటీ చేయలేదు. దాని తర్వాత 2019లో మొట్టమొదటి ఎలక్షన్స్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే తను ఈ రోజు మనం బీజేపీతో 2024లో పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు 2019లో బీఎస్పీతో, సిపిఐతో, సిపిఎంతో ఈ 3 పార్టీలతో కలిసి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం విశేషం. మనందరం ఆ విషయం గుర్తుంచుకోవాలి. మన పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తే 137 సీట్లకు గాను కేవలం 1 సీట్ ఆయన గెలవడం జరిగింది. అది కూడా రాజోలు సీటు. రాపాక ఏదైతే ఉన్నారో వరప్రసాదరావు గారు ఆయన తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయారు. ఏదైతే 2019 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ కనీసం 2019లో మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ 151 సీట్లు గెలిచింది. 50.6% ఓట్ షేర్ అనేది వైఎస్ఆర్సీపీకి ఉంది. టీడీపీ పార్టీ చాలా ఘోర పరాజయం అనే చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి. వారు అప్పుడు 23 సీట్లు 39.7% ఓట్ షేర్ మాత్రమే ఉండేది. అంత దీనాస్థితికి చేరిపోవడం జరిగింది. అయితే ఏదైతే ఓట్ షేర్ ఉండేదో మన జనసేనకి అప్పుడు కూడా కేవలం 5.53% అనేదే ఓట్ షేర్ ఉండేది. అంటే దగ్గర 6% మాత్రమే, 5.5%. అయితే 2024 ఎన్నికలు వచ్చేసేసరికి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా స్టడీ చేసుకున్నారు. నేను ఏదైతే చెప్పాను చూసారా, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి అడుగుజాడల్లో నడుస్తున్నారు అని. చిరంజీవి గారు పార్టీ స్థాపించి నడపలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆయన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో, ఆ పార్టీతో చేయి కలిపి విలీనం చేసుకుని ఆయన కేంద్ర మంత్రి అవ్వడం జరిగింది. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 2014లో పార్టీ స్థాపించిన, 19లో పోటీ చేసి ఘోర పరాజయం చెందిన, 2024లో వారు పూర్తిగా బీజేపీకి దగ్గరగా అయిపోవడం జరిగింది. అందుకోసమే ఏ పవన్ కళ్యాణ్ అయితే అటు చెగువెరా, లెఫ్టిస్ట్ అని చెప్పుకునేవారో, కమ్యూనిస్టు పార్టీలతో సిపిఐ, సిపిఎం, బీఎస్పీతో వారు పొత్తు పెట్టుకున్నారో 2019లో, ఆ పొత్తులన్నీ వదిలేసి పూర్తిగా సనాతన ధర్మం మరియు ఏదైతే రైట్ ఎజెండా ఉందో ఆర్ఎస్ఎస్ బీజేపీకి దగ్గరైపోవడం జరిగింది.
అయితే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి అడుగుజాడల్లో నడుస్తున్నారని చెప్పడానికి కారణం ఏమిటంటే అప్పుడు అన్న కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ తో కలిస్తే ఈ తమ్ముడు కేంద్రంలో ఉన్న బీజేపీతో కలిసిపోయారు. మనందరం పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా అంత స్ట్రాంగ్ కాదు అని అనుకుంటాం, కానీ ఖచ్చితంగా మనం పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ స్ట్రాటజీని ఆయన ఇప్పుడు ఎవరి సలహాలతో అయితే నడుస్తున్నారో ఆయన్ని లైట్గా తీసుకోలేరు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి బలం పెరగలేదనేది వాస్తవం. ఇక్కడ మనం 2024లో చూసుకుంటే టీడీపీ, బీజేపీ మరియు జనసేన ఈ ముగ్గురు పొత్తులో పోటీ చేస్తే ఇక్కడ మనం ఒకసారి ఎలక్షన్స్ లో వచ్చిన రిజల్ట్స్ అనేవి ఓటు పర్సంటేజ్ మరియు సీట్ శాతం చూసుకుంటే టీడీపీ పార్టీకి 45.6% రావడం జరిగింది. అయితే 135 ఎమ్మెల్యేలు మరియు 16 ఎంపీలు ఇటు టీడీపీ పార్టీ గెలిచింది. వైఎస్ఆర్సీపీ పార్టీ 39.37%. అంటే అటు 45 టీడీపీకి ఉంటే 39%, ఆల్మోస్ట్ 40% వైఎస్ఆర్సీపీకి 2024లో ఓట్ పర్సంటేజ్ ఉంది. కేవలం ఒక 6%తోనే వెనక ఉంది. ఏ 6% అయితే జనసేనకి ఎక్కువగా ఉందో ఆ 6%ఏ వైఎస్ఆర్సీపీకి తగ్గడం. ఆ తగ్గడంలో 11 ఎమ్మెల్యే సీట్లకు 4 ఎంపీ సీట్లకు వైఎస్ఆర్సీపీ పార్టీ పడిపోవడం జరిగింది. ఇక జనసేనకు మనం చూసుకుంటే 6.87% ఓటు పర్సంటేజ్ వచ్చింది. అందులో 21కి 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలకు 2 ఎంపీలు. 100% పోలింగ్ ఏదైతే రిజల్ట్ ఉన్నదో ఇది సాధించిన ఘనత తెలుగు రాష్ట్రాల్లో కేవలం పవన్ కళ్యాణ్ గారికి చెందింది. ఇక ఇలాంటి రిజల్ట్ తర్వాత బీజేపీ, ఏ బీజేపీకి అయితే 1% కూడా ఓటు పర్సంటేజ్ లేదు ఆ బీజేపీ 2024లో పొత్తులో పోటీ చేస్తే 10కి 8 ఎమ్మెల్యే సీట్లు, 6 ఎంపీలకు 3 ఎంపీ సీట్లు బీజేపీ కూడా గెలవడం జరిగింది. అందుకోసం సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్లో చూస్తే పాత వీడియోలు మొత్తంలో కూడా నేను తీవ్రంగా తెదేపా, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని నేను విమర్శించడం జరిగింది. ఎందుకంటే 1% కూడా ఓటు బ్యాంక్ లేని ఏదైతే మతతత్వ వైఖరి, మత విద్వేష బీజేపీకు ఉన్న మతతత్వ పార్టీ అనే పార్టీతో ఈ సెక్యులర్ పార్టీలు పొత్తు పెట్టుకోవడాన్ని పూర్తిగా విభేదించాం. అదే జరిగింది. ఏ పార్టీకి అయితే 1% ఓటు బ్యాంకు లేదో ఆ పార్టీకి వీళ్ళు 8 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు సాధించి పెట్టడం జరిగింది. మీరు చూసుకోండి బీజేపీ పరిస్థితి ఏమిటో. 0 ఎంపీలు, 0 ఎమ్మెల్యేలు, ఓట్ షేర్ అయితే అసలే లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ చారిత్రక తప్పిదం అనేదే పవన్ కళ్యాణ్ ను దగ్గరగా చేసింది బీజేపీకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పైతే చేశారో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేయకుండా ఉండాల్సింది, జైల్లో వేసి వారికి సింపతి తెచ్చిపెట్టారో ఇదే తప్పు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ ని ఒకటి చేస్తే చంద్రబాబు నాయుడు గారి తప్పు బీజేపీని మరియు జనసేనని ఒకటి చేస్తుంది. ఇదే పొలిటికల్ స్ట్రాటజీ అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా తెదేపాకు చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఏ విధంగా అయితే ఫస్ట్ ఈక్వేషన్ లో మనం చాలా క్లియర్ గా చెప్పాము, పవన్ కళ్యాణ్ గారు మన చిరంజీవి గారి అడుగుజాడల్లో నడుస్తున్నారు. చిరంజీవి గారు కూడా చాలా క్లియర్ గా ఏదైతే ప్రజారాజ్యం పార్టీ ఉందో జనసేనగా రూపాంతరం చెందింది అన్నారు. పాయింట్ నెంబర్ 1 ఈజ్ వెరీ క్లియర్. పాయింట్ నెంబర్ 2లోకి మనకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా ముఖ్యమంత్రి కాగలరు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేయాలి, చేస్తే అత్యధిక సీట్లు ఆయనే గెలవాలి, డైరెక్ట్ గా సీఎం అయిపోవాలి. ఇది మొదటి పాయింట్. రెండవ పాయింట్, పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ పొత్తులో పోటీ చేస్తుంటే ఏ పార్టీతో అయితే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుంటారో ఆ పార్టీ పవన్ కళ్యాణ్ గారు మెజారిటీ సీట్లు గెలవాలి. ఆ పార్టీ అంటే సపోజ్ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎక్కువ సీట్లు గెలిచారనుకోండి, అప్పుడు పొత్తు ఏదైతే వారి మిత్ర బంధంలో మరియు చర్చల్లో భాగంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి వారు సీఎం ఇవ్వచ్చు. 2 పాయింట్స్ అయ్యాయి. 3వ పాయింట్ వచ్చేసి అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ గారు, వీరు ఇద్దరు కూడా సీఎం క్యాండిడేచర్ కి పూర్తిగా వెనక జరిగి పవన్ కళ్యాణ్ గారిని స్వతహాగా చీఫ్ మినిస్టర్ చేస్తే తప్ప, ఈ 3 అంశాల్లో తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ కూడా చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్కి అవ్వడం అనేది సాధ్యం కాని పని, సాధ్యం కాని విషయం, అంశం. నా విశ్లేషణ ఏదైతే కుల, మత, రాజకీయాలు, పార్టీలకు అతీతంగా నేను మీ ముందు పెడుతున్నానో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ఈ 3 అంశాలు ఉండాలి. ఇంకోటి ఏదైతే నేను మీకు చెప్పానో పవన్ కళ్యాణ్ గారికి 2014లో పోటీ చేయండి, 2019లో పోటీ చేసింది 5.5% ఓట్ షేర్, 2024లో పోటీ చేసిన 21 సీట్లు ఏదైతే గెలిచారో ఆయన ఓట్ షేర్ వచ్చేసి 6% ఉంది. అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి 39 ఓట్ శాతం ఉన్నా వాళ్ళు కేవలం 11 సీట్లే గెలవడం జరిగింది. అందుకోసమే ఈ ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో ఇందులో చాలా ఘోరంగా ఏదైతే కొంతమంది ఈవీఎం ట్యాంపరింగ్స్ అని లేదా కొంతమంది ఇంకేదైనా అని చెప్పి ఏదైతే ఆధారాలు రుజువు కాని ఆరోపణలు అయితే చేస్తున్నారు. కాకపోతే ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రజా తీర్పు అనేది మనం అందరం గౌరవించాలి. ఆ విధంగానే మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముఖ్యమంత్రి కాగలరో మీ అందరి ముందు నేను విశ్లేషణ పెట్టడం జరిగింది. ఇక జన సైనికులు ఏదైతే ఉన్నారో జనసేన పార్టీకి సంబంధించిన వారు ఈ వీడియో కింద కామెంట్స్ లో తమ అభిప్రాయాలు చెప్పేటప్పుడు దయచేసి పరుష పదజాలాలు వాడరాదని, నేనేదైతే విశ్లేషణ చేశానో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇది పూర్తిగా రాజకీయంగా చేసిన విశ్లేషణ అని, వ్యక్తిగతంగా కానీ ఏ విధంగా వారు బీజేపీకి దగ్గరయ్యారని, ఏ విధంగా అయినా వారు లెఫ్ట్ చెగువెరా ఎజెండాని సిద్ధాంతాన్ని వదిలేశారని వారి మీద నేను ఎటువంటి 1-sided విమర్శ చేయదలుచుకోలేదు, చేయలేదు కూడా.
కాకపోతే ఆయన ఏ విధంగా అయితే ఇప్పుడు సనాతన ధర్మి అంటూ చించుకుంటున్నారో, అప్పుడు గతంలో సిపిఎం, సిపిఐ, బీఎస్పీ పార్టీలతో పొత్తు పెట్టుకున్న వ్యక్తి అనే అంశాన్ని, ఆ చరిత్రని మర్చిపోరాదని చెప్తున్నాను. అందుకోసం 2029లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా, అవ్వగలరా అంటే ఇంత పెద్ద విశ్లేషణ అనేది ఉంది. ఖచ్చితంగా ఈ వీడియోను ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూశారని, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఏదైతే ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్ సెలబ్రిటీగా వారు వెళ్ళి కర్ణాటకలో తదితర చోట్ల ప్రచారం చేయడం, వాళ్ళు వీరికి చివాట్లు వేయడం, పవన్ కళ్యాణ్ గారు మీకు ఇక్కడేం పని అన్నట్టుగా ఆల్ ఇండియా లెవెల్లో ఈ వీడియో పూర్తిగా మీరు వైరల్ చేస్తూ, ఏదైతే ఇటు మీరు పాజిటివ్గా అనుకుంటే అటు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అవడానికి మీరు పావులు కలపొచ్చు, ఈ స్ట్రాటజీని వాడుకోవచ్చు. రెండవది, లేదా ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అన్నట్టుగా నాకు పరిపాలన రాదు, నేను కేవలం పోరాట యోధుడిని అనే విధంగా ఉంచుతారా, అదంతా జన సైనికులు మరియు ఆయన అభిమానులు మరియు ఏదైతే బీసీ సామాజిక వర్గంగా చెప్పుకునే అంశాలు ఉన్నాయో వారే నిర్ణయం తీసుకోవాలి. మరిన్ని ఇటువంటి విశ్లేషణ కోసం ఖచ్చితంగా ఏదైతే నేను మీ ముందు ఫ్యాక్ట్స్ తెస్తానో, వీడియోలు పెడతాను. తెర ముందు చెప్పడం ఒక విషయం, తెర వెనుక చెప్పడం ఇంకో విషయం. ఏదో వీడియోలు కష్టపడి చేసిన వారి దగ్గర కామెంట్లు చేయడం ఒక విషయం. ఫ్యాక్ట్స్ ని, హిస్టరీని, డాటాని అనలైజ్ చేసి పూర్తిగా వాటిని జెన్యూన్ అని మీ ముందు తీసుకొచ్చి పెట్టడం అనేది అది ఇంకో కష్టతర సాధ్యం. కావున ఇంత కష్టతర సాధ్యాన్ని చాలా సౌకర్యంగా మీ ముందు కేవలం కొన్ని నిమిషాల్లో మీ ముందు పెడుతున్నందుకు అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇట్లో మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.